మనదే, ఈ దేశం అంతా మనదే కాబట్టి ఇప్పుడు ఈ దేశం మూలవాసులందరూ కూడా గడ్డాలు మీసాలతోనే ఉన్నారు కాబట్టి గడ్డాలు మీసాలు లేవు అంటేనే ఈ దేశవాసులు గారు అని అదే అంటే ఈ దేశ మూలవాసులకు అది ప్రతీక, గడ్డం మీసం అనేటటువంటిది. పెరియార్ లాక్కుంది, మార్క్స్ లాక్కుంది, ఈ ప్రపంచాన్ని శాసించే మార్క్స్ లాక్కుంది. విప్లవకారులు అందరి కూడా గడ్డాలు మీసాలు ఉన్నాయి కాబట్టి సోయి తప్పినోడు అంటారుగా, వాళ్ళందరూ సోయి ఉన్నోళ్ళు. అట్లా రావణాసురునికి ఉంది, బలిచక్రవర్తికి ఉంది, శివి చక్రవర్తికి ఉంది, చక్రవర్తుల వంశాలకు అందరి గుడక, అంటే చివరికి సాహు మహారాజ్ చక్రవర్తి వరకు గుడక గడ్డమే ఉంది, మీసాలు ఉన్నాయి. కాబట్టి మనది చక్రవర్తుల వంశం, తప్పనిసరిగా గడ్డాలు మీసాలు పెంచాల్సింది. మీసం లేని వాళ్ళను గడ్డం లేని వాళ్ళను ఆడదానిలాగా ఉన్నవేమో అంటారు ఊర్లలో. కాబట్టి అంటే మరి చర్చ వచ్చినప్పుడు అవన్నీ చెప్పాలి, ముసలోళ్ళు అంటుంటారు కామన్గా. అంటే అన్నది సాంస్కృతిక వారసత్వం అయినటువంటి కులం కాబట్టి అందులో స్త్రీ పాత్రలు ఉడక మొగోళ్ళు వేస్తారు కాబట్టి గడ్డాలు మీసాలు ఇస్తారు, అది బాధపడాల్సిన విషయం కాదు. అట్లా వాస్తవానికి రావడం లేట్ అయింది, అందరు నన్ను క్షమించాలని కోరుకుంటూ, ఒకటే నిమిషం కాబట్టి దక్షిణాది పార్లమెంట్ సీట్ల పెంపు దక్షిణాది హక్కు. అందరూ జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెంచాలని అంటున్నాను. నేనేమంటున్నా అంటే దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశాన్ని రెండు భాగాలు చేస్తే ఉత్తర భారతదేశంలో ఎన్ని సీట్లు ఉంటాయో పార్లమెంటు సీట్లు దక్షిణ భారతదేశంలో కూడా అన్ని ఉండాలి. అది జనాభాకు సంబంధం లేకుండా, జనాభాకు సంబంధం లేకుండా ఉత్తర భారతదేశంలో ఎన్ని సీట్లు పెంచితే అన్ని సీట్లు దక్షిణ భారతదేశంలో ఉండాలని చెప్పి సిపిఎస్ఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నాకు ఇచ్చిన ఈ ఒక్క నిమిషాన్ని సద్వినియోగం చేసుకొని ఇంతటితో ముగించుకుంటాను. థ్యాంక్ యూ.